హాయ్ వ్యూయర్స్, టుడే గుంటూరు స్పెషల్ గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ముందుగా గోంగూర ఫ్రెష్గా కడిగి ఒక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ టొమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ పీసెస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్రెష్గా కడిగి పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి ఇప్పుడు వెళ్ళే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అవి ఇందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వేయించిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటో పీసెస్ను కూడా ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, ఆ కాడలు వేసుకుంటే కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమోటాలు అయితే బాగా ఉడికినాయి కదా, ఇందులో ఆల్రెడీ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కాడలు వేసుకున్నా కూడా గోంగూర చాలా టేస్ట్గా కూడా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులో గోంగూర కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ గోంగూర రెసిపీ అయితే బిర్యానీలోకి అయితే కంపల్సరీ ఉండాల్సిందేనండి. 5 to 10 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. గోంగూరని బాగా మగ్గితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. పప్పు గుత్తితో బాగా మీడియంగా ఇనపండి. మరీ మెత్తగా అయితే బాగోదు, మీడియంగా అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో గోంగూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కుకింగ్ రెసిపీని ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.